ఫ్రెష్ ఫ్లవర్స్తో అయితే ధూపం చేద్దామా. ఇంట్లోనే చేయొచ్చు ధూపం అయితే. ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఫ్లవర్స్ యూజ్ చేస్తానో చూపిస్తాను. నా దగ్గర ఉండే ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అనమాట. అవైతే సన్ డ్రై చేసేసిన. ఇంకా కావాలంటే మీరు ఏ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు. అట్లనే ఇంట్లో ఉండే మసాలాలు అనమాట, ఇవి కూడా తీసుకున్నా. కొంచెం ఎక్కువ స్పైసీ అండ్ ఫ్లేవర్ఫుల్ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేస్తాం. మనం డ్రై ఫ్లవర్స్, తర్వాత మసాలాలు, కర్పూరం కూడా యాడ్ చేసేసిన. అండ్ నెక్స్ట్ పీచ్ ఉంటుంది కదా టెంకాయ పైన, ఆ పీచ్ అయితే తీసుకున్న తర్వాత మంచిగా మిక్సీ కాడిచ్చేయాలన్నమాట. పౌడర్ అయితే ఇలా రావాలి, అంటే మన పీచు అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట మిక్సీలో. ఫస్ట్ మసాలాలు, తర్వాత లాస్ట్లో మీరైతే పీచ్ యాడ్ చేయండి. అట్లయితేనే మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. పీచ్ అంతా కూడా చిన్నగా అయిపోవాలా. అట్లనే ఇప్పుడైతే మనం నెయ్యి వేసుకుంటున్నాం, అదే గీ వేసుకుంటున్నాం అనమాట మంచిగా మిక్స్ చేయడానికి. లేదండి మేము గీ వేసుకోలేమో అంటే మీరు ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నిజంగా అంటే మీరు మిక్సీ పెట్టినప్పుడే మీకు అర్థమవుతుంది ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. అసలు మా ఇల్లంతా మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట ఆ రోజు నేను మిక్సీకి వేస్తా అంటే. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా మనం కోన్స్ మాదిరిగా చేసుకొని ఒక 2 days అయితే ఎండలో పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చు.